ఇళయ దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమా గోట్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. టైం ట్రావెల్ కథతో సిద్ధమవుతున్నటువంటి ఈ మూవీలో విజయ్ రెండు విభిన్నమైనటువంటి పాత్రలలో కనిపించబోతున్నారు. అందులో ఒకటి 18 ఏళ్ల యంగ్ లుక్ కాగా, ఈ లుక్ కోసం ఏజ్ రిడ్యూస్ టెక్నాలజీని గ్రాఫిక్స్లో వాడుతున్నారట. సో ఇప్పటికే బీస్ట్ తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి భారీ అంచనాలైతే నెలకొన్నాయి. విజయ్ ఈ సినిమాలో మరింత ఎక్కువగా అభిమానులకు కనువిందు చేసేందుకు, మరింత ఎక్కువగా మాస్ అడ్వెంచర్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సో అందులో భాగంగానే ఈ లుక్కు సంబంధించి చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి డిజైనర్లు కానీ మిగతా వారందరూ కూడా మేక్ ఓవర్స్ కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఈ ఏజ్ రిడ్యూస్ ఈ లుక్ కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. వెంకట్ ప్రభు కథలంటేనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సో ఈ మూవీలో కూడా విజయ్ కోసం అలనాటి విభిన్నమైనటువంటి కథాంశం ఎంచుకొని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే తను ఒక పార్టీని కూడా ప్రకటించడం జరిగింది. సో పూర్తిస్థాయి రాజకీయాల్లో కూడా తమిళనాడులో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కథాంశం కాస్త ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి విధంగా కూడా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్కి జోడిగా నటిస్తుంది. అలాగే ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా మూవీలో ఉన్నారు. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఒకటి తెరపైకి వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా చనిపోయినటువంటి ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో విజయకాంత్ని గెస్ట్ రోల్లో చూపించాలని అనుకుంటున్నారట. కంప్లీట్గా గ్రాఫిక్స్ సీజ్లో విజయకాంత్ క్యారెక్టర్ని సృష్టించి ఈ మూవీలో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో యమదొంగ సినిమా కోసం రాజమౌళి ఈ టెక్నాలజీ ఉపయోగించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పాత్రని రీక్రియేట్ చేశారు. అయితే అది ఒక పాటకి మాత్రమే పరిమితమైంది. అయితే గోట్ మూవీలో విజయకాంత్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందట. 1990 బ్యాక్డ్రాప్లో నడిచే కథలో విజయకాంత్ క్యారెక్టర్ని చూపించబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు విజయకాంత్ క్యారెక్టర్ని సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే విజయకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారట. ఒకవేళ అలా విజయకాంత్ క్యారెక్టర్ని సృష్టించి ఈ మూవీలో పెడితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది.